రావణుడి సేనాధిపతి ఆ నది చివరగా వెళ్లి చూసినప్పుడు కార్తవీర్యార్జునుడు తన 1000 చేతులతో ఆ నదీ ప్రవాహాన్ని ఆపడం చూసి అతనికి నోట మాట రాలేదు. వెంటనే తిరిగి రావణుడి వద్దకు వెళ్లి, ప్రభు, మాహిష్మతిపురానికి మహారాజైన కార్తవీర్యార్జునుడు తన 1000 చేతులతో ఈ నదీ ప్రవాహాన్ని ఆపాడు ప్రభు అని చెప్పడంతో రావణుడు ఎంతో కోపంతో, వాడు ఎవడైనా సరే నా శివపూజకు విఘ్నం కలిగించినందుకు పరిహారంగా వాడి 1000 చేతులను నరికేస్తాను అని గర్జిస్తూ తన పుష్పక విమానంలో కార్తవీర్యార్జునుడి వద్దకు వెళ్లి, కార్తవీర్యార్జున, ఒక నదీ ప్రవాహాన్ని ఆపినంత మాత్రాన నువ్వు మహాబలవంతుడు అని అనుకుంటున్నావా? అంత బలవంతుడివే అయితే నాతో తలపడు అంటూ రావణుడు తన గద తీసుకుని కిందకు దూకాడు. కార్తవీర్యార్జునుడు కూడా తన గద తీసుకుని రావణుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇద్దరి మహావీరుల మధ్య యుద్ధం మొదలైంది. ఒకరి మీద మరొకరు భయంకరంగా యుద్ధం చేసుకుంటున్నారు. వారి యుద్ధానికి ఆ ప్రదేశం భూకంపంతో కంపించింది. రావణుడు తన రాక్షస బలాన్ని మొత్తం ఉపయోగించి పోరాడాడు. కానీ కార్తవీర్యార్జునుడు తన 1000 చేతుల బాహుబలాన్ని ఉపయోగించి తన గదతో రావణుడి తలపై కొట్టడంతో రావణుడు స్పృహ కోల్పోయాడు.